ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద విజయవాడలో ప్రజల జీవితాలను సర్వనాశనం చేసింది. ఉర్మిళానగర్లో విలయాన్ని సృష్టించింది. వరద తగ్గటంతో ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇంట్లో వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు, సర్టిఫికెట్లు సహా అనేక వస్తువులు బురదకు నాశనమయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కన్నీరు పెడుతున్నారు. ఉర్మిళానగర్లో బురద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఉర్మిళానగర్లోని బొమ్మసాని సుబ్బారావు నగర్ దగ్గర ఉన్నాము. బుడమేరు ముంచిన ఏదైతే వరద ఉందో వరద తగ్గింది. ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా సరే కూడా బురదమయమైపోయిన పరిస్థితి. మొత్తం అన్ని సామాన్లు కూడా తడిచిపోయి పాడైపోయాయి. వాటిలన్నింటిని కూడా వాడుకోవడానికి లేకుండా పోయింది. మొత్తం అన్నీ బయట పడేసి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మనం చూస్తే కనుక ఇంట్లో మొత్తం అన్నీ ఈ వరద నీటికి పూర్తిగా తడిచిపోయి పాడైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా మళ్ళీ వాడుకోవడానికి లేకుండా పోయినంత పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇక్కడే కాదు, చుట్టుపక్కల అన్ని కాలనీల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 10 రోజులకు పైగా వరద నీరంతా కూడా ఈ ఇళ్లను ముంచెత్తడంతో మొత్తం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. బీరువాలో అంటే వాళ్ళకి కావాల్సిన విలువైన దుస్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విలువైన పత్రాలు కూడా ఇవన్నీ బీరువాల్లో పెట్టుకున్నారు. కానీ మొత్తం అవన్నీ కూడా తడిచి పాడైపోయిన పరిస్థితి, ఎందుకు పనికి రాకుండా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం వరద తగ్గడంతో ఇంట్లో ఉన్న ఈ బురదనైతే క్లీన్ చేసుకునేందుకైతే ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇంటిగల వాళ్ళు ఉన్నారు. ఆ మహిళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంత అసలు ఎంత నష్టం ఊహించారా మీరు? వెనక కాలం ఉంది కదా సార్, ఇప్పుడు వచ్చినా కొంచెమే వస్తాయి. కానీ ఈసారి ఇదిగోండి చూసారా, ఇక్కడ పైదాకా వచ్చేసినాయి. మొత్తం కరెంటుతో సహా మాకు మొత్తం పోయినాయి. కనీసం ఏమైనా వండుకునే స్టవ్వులతో సహా మొత్తం పోయినాయి సార్. మాకు సామాన్లు ఏమీ మిగలలేదు సార్. నిలువున ఎంత నష్టం అంటే మాకు అంత నష్టం జరిగింది. ఇది పూడ్చుకోలేని మాకు అమ్మా నాన్న లేరు. మేము ముగ్గురం ఆడపిల్లలం. అక్కకు మ్యారేజ్ అయిపోయింది, మేము ఇద్దరం ఉండిపోయాం. కనీసం ఏమీ మిగిలిలేని పరిస్థితి మాది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తినేవి. అది ఇంత చూడండి, ఇంతగా అంటే అంతగా పడిపోయింది. నష్టం అంచనా వేయడానికి ఎన్యూమరేషన్ టీం వస్తుంది. ఏమన్నా వచ్చారా మీ దగ్గరికి? ఏమన్నా వచ్చారు, వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ చేసిన దాంట్లో మేము కొంచెం ఇక్కడ లేము, వేరే చోట ఉండడం వల్ల మేము అందుకోలేకపోయాము. అందువల్ల మేము ఇంకా సార్ని ఎవరిని కలవలేదు. మేము ఇంకా ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. అయితే మనం చూస్తున్నాము, ఈ ఇంట్లో చూడొచ్చు, ఇక్కడ వరకు కూడా మనం ఈ గీత ఏదైతే అరపడిందో ఇక్కడ వరకు కూడా నీరు వచ్చింది. అంటే సుమారు 6 అడుగుల మేర ఈ ఇంట్లో పూర్తిగా నీరైతే నిండిపోయిన పరిస్థితి. కేవలం ఏది పనికి రాకుండా ఇల్లు అంతే కూడా మొత్తం పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే తాము అన్ని రకాలుగా నష్టపోయాము. తమ వస్తువులతో పాటు విలువైన సర్టిఫికెట్లు కావచ్చు, మొత్తం నగదు అన్నీ తడిచి పాడైపోయాయి. అయితే ప్రభుత్వం నుంచే తమకు మరింత సహకారం కావాలనే వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ కాలువ గట్ల పక్కనే ఇళ్ళున్నాయి కాబట్టి తమకు వేరే చోట ఎక్కడైనా నివాసం కల్పించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలని వారు ఆవేదనతో కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో, అశోక్, సాక్షి టీవీ.